హలో అండి. నార్మల్‌గా చేసుకునే ఐస్ క్రీమ్ కాకుండా కొంచెం కొత్తగా ఇలా స్టఫ్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేయండి. సూపర్‌గా ఉంటుంది. బయట మార్కెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని మనం ఇంట్లోనే ఎలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. బయట స్వీట్ షాప్స్‌లో కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం కదండీ. ఏ ఫ్రూట్‌కి సంబంధించింది అదే ఫ్రూట్‌లో మనకు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. 2 మ్యాంగోస్తోనే చేశానండి. బాగా నచ్చేసింది. మళ్ళీ చేయమని చెప్పి కూడా అడిగారు. అంత బావుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి ట్రై చేయండి. వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 2 మ్యాంగోస్ తీసుకొని చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు. పైన ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఇలా చాక్తోని నీట్గా కట్ చేసుకోవాలి. పైన అస్సలు కట్ అవ్వకుండా ఓన్లీ పిక్క చుట్టూ మాత్రమే ఇలా చాక్తోని కట్ చేయాలి. మేమైతే పిక్క అనే అంటామండి. ఇలా నీట్గా మంచిగా కట్ చేసుకోవాలి. అది బయటకు వచ్చేసేయాలన్నమాట సీడ్. ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ మొత్తంలో ఇదొక్కటే కొంచెం హార్డ్ అని చెప్పొచ్చండి. పిక్క తీయడం కొంచెం టాస్క్ అని చెప్పొచ్చు. కాస్త జాగ్రత్తగా నీట్గా చాక్తో కట్ చేస్తూ కాస్త ఫింగర్స్ పెట్టేసి మనం కదిపినట్టయినా స్పూన్తో అయినా కూడా ఈజీగానే బయటకు వచ్చేస్తుంది. ఇలా రిమూవ్ చేసుకోవాలి. కొంచెం పల్ప్ ఏమైనా ఉంటే చుట్టూ స్పూన్తో తీసేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇలా అయితే తీసి పక్క పెట్టేసుకోవాలి. 2 మ్యాంగోస్ని ఇలానే ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో ఉన్న మామిడి పళ్ళు అయితే సరిపోతాయండి. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 2 మనం పిక్కలు తీసేసి రెడీ చేసేసుకున్నాం కదా. ఇలా పల్ప్ అంతా తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చూద్దామండి. ఈ మ్యాంగో పల్ప్ని మిక్సీ జార్లో వేసేసుకొని 2 పండ్లు తీసుకున్నాం కాబట్టి దానికి వచ్చిన పల్ప్కి పావు కప్పుకి షుగర్, పావు కప్పుకి మిల్క్ పౌడర్, అదే పావు కప్పుకి ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. మనం తీసుకున్న 2 పండ్లకి అవి సరిపోతాయి. అలాగే 250 mlకి కాచి చల్లార్చిన పాలు, మనం ఆల్రెడీ వేడి చేసి చల్లారిన పాలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మిక్సీ పట్టేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్తో మనకి క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం మ్యాంగోస్లో ఫిల్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు మనం పాల మీద తీసిన మీగడ ఉంటుంది కదండి, అదైనా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగోస్లో ఫిల్ చేసుకున్నాం కదా, మనం పైన కట్ చేసుకున్న వాడిని పెట్టేసుకొని పైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఇలా కొంచెం క్లోజ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఇంకా మిగిలిపోయిందండి. అది వేరొక బౌల్లో వేసేసుకున్న. మీరు చిన్న చిన్న కప్పులో అయినా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూసేద్దామండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మ్యాంగో పైన మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కాబట్టి మనం ఇలా పీల్ చేస్తున్నప్పుడు చేతికి బాగా కూలింగ్ అని తగులుతుంది. కొంచెం నిదానంగానే చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పట్టిందంటే మళ్ళీ ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఇలా మంచిగా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత పైన మనం పెట్టుకున్న క్యాప్ తీసేసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా స్టఫ్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చిందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తినడానికి కూడా సూపర్గా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. దీంట్లో మనం ఏమి ఎక్స్ట్రా వేసింది ఏం లేదు. పిల్లలు కూడా అన్ని ఇష్టంగా తినేవే ఉన్నాయి. హెల్త్కి కూడా అన్ని మంచివే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బయట కొనిచ్చే పని లేకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కూడా తినేస్తారు. ఇలా మీరు కూడా సింపుల్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.